మనము ఇదొక చెప్తూనే వస్తున్నాను. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా రకాలుగా రికార్డు చేంజ్ చేసి పాటించారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ ప్రభుత్వ భూములు మీద లేదు. అటవీ శాఖ భూముల్లోకి జొరబడ్డారు. బాబు పరం భూములు మిగలలేదు, చెరువులు మిగలేదు, చెరువు దానికి సంబంధించిన పరం భూములు మిగలేదు, ఏడబ్ల్యూ ల్యాండ్స్ మిగలలేదు. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఈ 2 జిల్లాల్లో, ముఖ్యంగా కొన్ని మండలాల్లో కంపెనీలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రాడ్ నాయకులంతా ఎక్కడా కూడా జెన్యున్గా పట్టా పొలాలలో కొని లేఅవుట్ చేసింది లేదు. ఫ్రాడ్ అంతా చీటింగ్. కర్నూలు ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వాళ్ళందరూ చీటింగే. 5 లక్షలకు 3 లక్షలకు కొని 3 కోట్లు 5 కోట్లకు అమ్ముకునే ఉండాలి. మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ స్టైల్ ఎట్లుంటుందంటే, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు, అదే రకంగా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి డిపార్ట్మెంటు, తహసీల్దార్, అసలు చాలా ల్యాండ్స్ కలెక్టర్ల ఆదేశాల మేరకు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. జిల్లాలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటివి రిజిస్ట్రేషన్ కావు. వీళ్ళు తహసీల్దార్లను పట్టుకొని వాటిని సర్వే నంబర్లు మార్చారు. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న సర్వే నంబర్లు కాకుండా సర్వే నంబర్లోనే మార్చి పారేసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని ప్లాట్ వేసి, లేకపోతే విల్లాలు కట్టి, బంగ్లాలు కట్టి అమ్మిపారు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను నేను. ఇప్పుడు రుద్రవరం పంచాయతీ తీసుకున్నా, పంచాయతీ పరిధిలో గాకేపురం చెరువుకు ఎదురుగా ఉంది. ఇక్కడ అభయగిరికొండ ప్రాంతానికి పక్కన అటవీ శాఖ పొలము. ఈ సర్వే నంబరు 608H. దాన్ని ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి సర్వే నంబర్లు మార్చి 777/1 C మార్చి పారేసి కోట్ల 100 కోట్ల అటవీ శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముఖ్యంగా ఆయన కూడా కానీ అసలు ఏ దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇంత దోపిడీ జరుగుతాం. ఇదే కాకుండా చూడండి, ఇదే ఈ వెంచరేశాన్ని పారేశారు. ఇంకో వెంచరు 778(1), 778(2), 778(3), 778(4), 778(5), 778(6) కా అటవీ పొలాన్ని సర్వే నంబర్లు మార్చిపారు. దొంగలు, ఓపిడీదారులు మొత్తం సర్వే నంబర్లని మార్చిపారేశారు. చేసి సర్వే నంబర్ రాసి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటపడగొట్టుకొని రిజిస్టర్ చేసి కూడా కంపెనీల దీని మీద ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపించాలి, రెవెన్యూ రికవరీ కింద డబ్బులు వసూలు చేయాలి. ఈరోజు అనేక రకాలుగా 603, 699 సర్వే నంబర్లను వాళ్ళు ఇష్టారాజ్యంగా కొత్త సర్వే నంబర్లు అడిగిన వాడి
కఠిన లాట లేనిదే లేదు. 699 2A ఈ గమనాసూరులు చేసి కొన్ని మీకు చూపిస్తాను నేను ఈరోజు. మిగతా చాలా ఉన్నాయి ప్రతి మండలంలో. ఈరోజు చూస్తున్నారు మీరు మేజర్గా ఈ జిల్లాలో నంద్యాల, కర్నూలు ఈ ప్రాంతాలలో, టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా లేఅవుట్ వేసి అమ్మేశారు. వీటన్నిటి మీద కూడా నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, లాట్లు చేసి అమ్మి పారేశారు. అనేక రకాలుగా రాజకీయ నాయకులు, తహసీల్దార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 3 వింగ్స్ కలిసి ఈ జిల్లాను దోపిడీ చేసి పారేశారు. పేదలకు చెందినటువంటి ల్యాండ్స్ అయితే ఏడబ్ల్యూ ల్యాండ్స్ అవి పూర్తిగా 2 లక్షలు 3 లక్షలకు ఎకరా కొని కొన్ని కోర్టు చేసుకున్నారు, వదలకు కొన్ని చోట్ల బెదిరించి రాపించుకున్నారు. అటవీ భూములు అయితే మొత్తం సర్వే నెంబర్లే మార్చుకోవాలి. అటవీ శాఖ వాగుపరం పోగులు అవి మార్చి పారేశారు పట్టాల కింద. మొత్తం అందరూ కుమ్మక్కయ్యారు. తీస్తే అన్ని బయటపడతాయి. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా దీంట్లో 4వ భాగస్వామి. పొలిటికల్ లీడర్స్, వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ 4 కలిసి మొత్తం ఈ 2 జిల్లాల్లో